ఏందా ఇది చూడండి ఒకసారి 45 సంవత్సరాలకే మహిళల అందరికీ కూడా పెన్షన్ ఎవరికైనా ఇచ్చాడమయ్యా 45 సంవత్సరాలకే పెన్షన్ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 200 ఉన్న పెన్షన్ 1000 రూపాయలు చేశారు ఆయన ముఖ్యమంత్రి అయితేనే చెప్పిన మాట ప్రకారం. అవునా చేశారు కదా? 2014లో ఆయన ముఖ్యమంత్రి అయితే 1000 రూపాయలు చేశారు. ఇప్పటి చేతగాని ముఖ్యమంత్రి ఉన్నాడు 4 సంవత్సరాల 8 నెలల తర్వాత 3000 రూపాయలు చేశాడు. ఒక్క నిమిషం 14లో 1000 రూపాయలు చేశాడు. తర్వాత 2018 లాస్ట్లోనే చంద్రబాబు గారు 2000 రూపాయలు చేశారు. ఎంత చేశారా? 2000 అంటే 200 ఉన్న దాన్ని 2000 రూపాయలు చేశారు. ఎవరు చేశారు? ఈయనేమో చెప్పాడు ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? నేను వస్తానే 3000 రూపాయలు చేశాడు. మూడు అరిసేవాడు మూవని. కానీ 250 250 ఇచ్చమేసినట్టు పెంచాడు. కేవలం ఇప్పుడు లాస్ట్లో 2 నెలలు మాత్రం 3000 రూపాయలు ఇస్తున్నాడు. ఆ రోజు గౌరవ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారం 1000 అన్నాడు, 200 1000 రూపాయలు చేశాడు. దాని తర్వాత 1000 2000 చేశాడు. ఈయన మాత్రం ఈ దద్దమ్మ చేతకాలేదు, చేయలేదు. అదేవిధంగా చేనేతలకు ముడిపట్టు పైన ఏదైతే చేనేతలకు ఇచ్చిన రాయితీ 600 రూపాయలది. ఆ రోజు మన ధర్మవరానికే చంద్రబాబు గారు వచ్చారు. నిమ్మల కృష్ణప్ప గారు నేను సార్ ఇది 600 రూపాయలు సరిపోవట్లేదు, 1000 రూపాయలు కావాలి సార్, పెన్షన్ కూడా 1000 రూపాయలు పెంచామంటే ఇమీడియట్గా 1000 రూపాయలు చేయడం జరిగింది. దాంతోపాటే ఏదైతే మనం పెన్షన్ 1000 నుంచి 2000 పెంచామో అదే రోజు దాన్ని కూడా 1000 నుంచి 2000 రూపాయలకు ఆ రోజు పెంచడం జరిగింది. దాన్ని ఇప్పుడు ఈ కోతిరెడ్డి కావచ్చు, వాళ్ళ సైకో జగన్ కావచ్చు ఒకేసారి ఇస్తున్నామని చెప్పి 24,000 అని చెప్పి 24,000 పేరుతో 50% దోపిడీ చేస్తున్నారు అనుచరులు. నీకు చేనేత ఇస్తున్నామని చెప్పి నిజమైన కార్మికుడికి 24,000 రూపాయలు రావట్లేదు. కేవలం దగాకోరు వైసీపీ వాళ్ళకి మాత్రం 24,000 వస్తుంది. 100% దగాకోరుకే వస్తారు. కేవలం 10-15% మాత్రం నిజమైన కార్మికులకు వస్తూ ఉంది. దాన్ని ఏదో పెంచినట్టు 1 రూపాయి కూడా దాని మీద ఆయన పెంచలేదు. చంద్రబాబు గారు ఏది పెంచారు 2000 చేశారు, ఆ 2000 అట్లా కంటిన్యూ చేస్తున్నారు. అంతప్ప ఆయన ఏం కొత్తగా చేసింది ఏమీ లేదు. దాంతోపాటే చేనేతలకు ఎన్నికలకు ముందు హామీలో ప్రతి చేనేత కుటుంబ కార్మికులు కూడా 5 లక్షల రూపాయలు ఇస్తాను అని చెప్పి ఆ రోజు ప్రకటించారు. కానీ కొద్ది రోజులు 10 మందికి 20 మందికి ఇచ్చారు. దాని తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి 1.5 లక్ష రూపాయలు చేశారు. ఆ 1.5 లక్ష రూపాయలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఏమో ఇస్తున్నారా? ఇచ్చే పరిస్థితి లేదు. పేరుకు మాత్రం చనిపోయే వాళ్ళకి ఇస్తున్నామని చెప్తున్నారు కానీ ఆ 1.5 లక్ష కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఏమైనా అండి కోతిరెడ్డి గారు ఈ విధంగా అన్ని స్టేట్మెంట్ ఇస్తా ఉండే ఏమైనా ఇప్పుడు చెప్పచ్చు కదా మరి. ఆ రోజు అన్ని గోడల మీద రాతలు రాసిండ్రి ఇది చేస్తాం అది చేస్తామని. ఎక్కడ ఏమైనా చేశారా? ఏమీ చేయలేదు. రైతులకు వచ్చి సంవత్సరానికి 60,000 ఇస్తాం 70,000 ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు 6,000 ఇస్తే ఈ పెదవ మాత్రం 7,000 రూపాయలు ఇస్తున్నారు రైతులకు. 7,000 రూపాయలు ఏమవుతుందండి? 1 ఎకరాకు దాదాపు 50-60 వేలు ఖర్చు అవుతుంది. వచ్చే పరిస్థితి లేదు. ఆ ప్రభుత్వంలో ప్రతి సంవత్సరము ప్రతి రైతుకు కూడా 1,00,000 రూపాయల వరకు ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, రుణమాఫీ కావచ్చు, ఏదో రూపంలో వచ్చేది. ఈ ప్రభుత్వంలో కేవలం రైతుల మహాన 7,500 మాత్రం కొట్టి వదిలేసే పరిస్థితి. ఆ రోజు చాలా మంది భుజాలు ఏరుసుకున్నారు. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేకుండా పోయింది. అదేవిధంగా ధర్మవరంలో చీరల పాలిష్ కార్మికులకు అది చేస్తాం ఇది చేస్తాం ఏమో చేస్తామని చెప్పారు. ఏమైనా చేశారప్ప పాలిష్ వాళ్ళకు? ఏమీ చేసింది లేదు. దాంతోపాటే ఏదైతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి సహకారంతో దాదాపు 745 ఎకరాలను మేము ల్యాండ్ అక్విజిషన్ చేసి చాలా వరకు 1.5 సెంటు, కొంతమందికి 2 సెంట్లు. ఎందుకంటే మగ్గం నేసుకోవాలంటే కంపల్సరీ 1.5 సెంటు ఉంటేనే ఆ మగ్గం ఇల్లు కట్టుకునే అయ్యేది. అవన్నీ ఇచ్చినప్పటికీ
లాస్ట్ మూమెంట్లో చేయగలిగాం. దాన్ని ఈ వెధ వచ్చి మొత్తం అన్ని క్యాన్సిల్ చేసి 1 సెంట్ ఇచ్చాడు. ఆ రోజు ధర్మవరం పట్టణంలో దాదాపు 8,000 ఇళ్ళు 2,50,000 రూపాయలు ప్రభుత్వం నుంచి ఇచ్చారు. ఇచ్చారులేదమ్మా? ఆ 2,50,000 రూపాయలు ప్రభుత్వం ఇస్తే ఆ రోజు ఇసుక ఖరీదు 750 రూపాయలు ఒక ట్రాక్టర్, మట్టి ఖరీదు 250 రూపాయలు ఒక ట్రాక్టర్, కంకర ఖరీదు 1,500 ఒక ట్రాక్టర్. ఈరోజు కేవలం 1,80,000 మాత్రం ఇస్తున్నారు. అంటే 70,000 తగ్గించాడు. తగ్గించి ఇసుక 750 నుంచి 7,500 చేశాడు, మట్టి 250 నుంచి 3,000 రూపాయలు చేశాడు, కంకర 1,500 నుంచి 5,500. అది కూడా ఆయన కంకర మిషన్లోనే కొనాలి. ఇది నువ్వు పేద ప్రజలు చేసిండేది? ఇదే నువ్వు చేసిండేది? ఎక్కడేమైనా చేసావు చెప్పండి. నువ్వు మాత్రం అభివృద్ధి అయ్యావు కానీ ప్రజలు మాత్రం ఎక్కడ అభివృద్ధి అయ్యే పరిస్థితి లేకుండా అయిపోయింది. దాంతోపాటే ప్రతి జాబ్ క్యాలెండర్ కూడా ఇన్ని వేల మంది ఇస్తాం, ఉద్యోగాలు అన్ని వేల మంది ఇస్తామని చెప్పి ఆ రోజు డబ్బా కొట్టుకున్నారు. ఆ వాలంటీర్లు తప్ప ఎక్కడైనా ఏదైనా ఇచ్చారేమయ్యా? ఆ వాలంటీర్లు పాప 5,000 రూపాయలు ఏమవుతుంది వాళ్ళకు? వచ్చే పెట్రోల్ సాలదు. కేవలం 5,000 రూపాయలు వాళ్ళకి వచ్చే పెట్రోల్ సాలదు. చంద్రబాబు గారు దాదాపు 120 పథకాలు ఇచ్చేవాళ్ళు. డ్రిప్ కావచ్చు, రకరకాలుగా అన్ని పనిముట్లు కావచ్చు, లోన్లు కావచ్చు, అవన్నీ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి క్యాన్ చేశారు. ఇక్కడున్న దొంగరెడ్డి ఏం చేసినా ఆయనకు అర్థం కాలే. ఏది కూడా చేసే పరిస్థితి లేదు. అదేవిధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సప్లై నిధులు అన్నీ కూడా కేవలం బటన్ నొక్కి ఇచ్చి అవన్నీ మీకు చేసి అంటాడు. ఎక్కడా కూడా ఒక ఫ్యాక్టరీ కానీ ఏదో ఇంకోటి కానీ ఏదైనా పెట్టే పరిస్థితి లేదు. రాష్ట్రంలో ఉన్న ఫ్యాక్టరీలు ఏవైతే చంద్రబాబు నాయుడు గారు దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలు ఎంఓయూ చేసి దానిలో 1,20,000 కోట్ల రూపాయలు స్టార్ట్ చేద్దామనే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రతి దానిలో అర్ధభాగం అడిగే పరిస్థితి. దాంతో మొత్తం అంతా పారిపోయారు. ఈరోజు కియా ఫ్యాక్టరీ కూడా పారిపోయే పరిస్థితిలో నరేంద్ర మోదీ గారు జోక్యం చేసుకుని దాన్ని ఆపగలిగారు. లేకపోతే అది కూడా పారిపోయే పరిస్థితి. అమర్రాజా ఫ్యాక్టరీస్ చాలా పెద్ద కంపెనీ, సంవత్సరానికి దాదాపు 4-5 వేల కోట్ల రూపాయలు ట్యాక్స్ రూపంలో రాష్ట్రానికి వచ్చేది. దాన్ని కూడా తమిళనాడుకు, తెలంగాణకు తరిమేశారు. ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచించండి. అదేవిధంగా అంగన్వాడీ కార్మికులు ఆ రోజు 4,050 రూపాయలు జీతం వస్తూ ఉంటే చంద్రబాబు గారు ఒకేసారి 3,000 చిల్లర పెంచారు. ఆ తర్వాత 4,000 చిల్లర పెంచి దాదాపు 10,500 ఇచ్చాడు. ఆ రోజు ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు అంగన్వాడీలు రోజు కష్టపడుతున్నారు, చంద్రబాబు గారు పూర్తి మోసం చేసేశారు, వాళ్లకు మేము వస్తే వాళ్ళకి ఏదో పెద్ద చేస్తామని చెప్పాడు. తెలంగాణ కంటే ఎక్కువ ఇస్తామని చెప్పాడు. కానీ ఆయన వచ్చిన తర్వాత కేవలం 1,000 రూపాయలు మాత్రం పెంచాడు. కేవలం 1,000 రూపాయలు. ఆ 1,000 రూపాయలు పెంచి ఈరోజు ఏదో నేను పెద్ద చేశాను అని చెప్పుకొని వాళ్ళపైన ఎస్మా ప్రయోగించే పరిస్థితి. ఒక ముఖ్యమంత్రి ఆ మహిళల మీద ఆ విధంగా ప్రయోగించడం సబబేనా? ఎంతమంది బాధపడుతున్నారు, వాళ్ళ పిల్లలు అందరిని విడిచిపెట్టి ఈరోజు రోడ్డు మీద పడే పరిస్థితి. నేను కూడా లాస్ట్ వీక్ వచ్చినప్పుడు వెళ్ళి వాళ్ళు ఏదో పాపం కింద పట్టలు దానికి కావాలంటే 1,00,000 రూపాయలు ఇచ్చాను. అది తీసుకున్న దానికి ఇక్కడ ఈ కోతిరెడ్డి వాళ్ళ అధికారులు బెదిరించి మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ డబ్బులు తీసుకున్నారు కాబట్టి సస్పెండ్ చేపిస్తాను, ఎన్నిక ఇవ్వమని బెదిరించాను. నీకు చేతనైతే నేను 1,00,000 ఇచ్చా, నువ్వు అధికారంలో ఉన్నాయి, 2 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు, లేదా ఒక నెల శాలరీ ఇవ్వు నీ చేతనైతే వాళ్ళకి ఇచ్చిన దాన్ని మీరు తీసుకోకూడదు. ఏందా ఇది? పల్లెగాల రాజ్యమా, రౌడీ రాజ్యమా ఇది? వాడికి వెతవా? నీకు చేత చెప్పే కదా, నీకు చేతనైతే ఒక నెల శాలరీ ఫ్రీగా వాళ్ళకు దోచిన సొమ్ము ఉంది కదా. నా హయాంలో నేను 3,400 కోట్లతో అభివృద్ధి చేశాను. నీ హయాంలో ఏం చేశావు? ఎడనో గుంత పూడ్చావమా? బజార్లు చూస్తే ఎడ చూసే గుంతలే. ఆ గుంతల్లో కూడా చనిపోయే వాళ్ళ పరిస్థితి ఎక్కువైపోయింది. మంచలు పూడిసాక ఒక్కసారి ఆయన మాత్రం 3,400 నుంచి 4,000 కోట్లు అభివృద్ధి చెందాడు. అలా తప్ప కాదు. ఆ 4,000 కోట్లు కూడా కేవలం పొద్దున్నే గుడ్ మార్నింగ్, కబ్జా మార్నింగ్. నేను లాస్ట్ టైం చెప్పా, మున్సిపల్ కమిషనర్ మున్సిపాలిటీ ఏమైనా కనుక్కున్నారు, ఏమైనా ఉందేమయ్యా రోజు రాసుకున్నారు ఎక్కడైనా కానీ వాళ్ళ సమస్యలు అంటే ఎక్కడా లేదు. కేవలం కబ్జా మార్నింగ్. ఒక్క సమస్యకు తీర్చే పరిస్థితి లేదు. దీంట్లో మాత్రం ఏదైతే ఇది ఉంది కదా వాట్సాప్లో మాత్రం లైవ్
ఫేస్బుక్ లైవ్లో మాత్రం ఈయన లేకపోతే దేశంలో ఎవరు లేరంటే చేశాడు. ఆయన బతుకంతా ఇప్పుడు బజార్లో పడింది. ఈరోజు ఆయన బతుకు మొత్తం బజార్లో పడింది. ఎక్కడన్నా కానీ 4 సార్లు పోయినా కనీసం వాళ్ళు అడిగే సమస్య తీర్చే పరిస్థితి లేదు. అధికారుల మీదకి పోతే వాళ్ళు ఏం చేస్తారా? ఏం చేస్తారు వాళ్ళు? ఎంత వరస్ట్గా ఉందో ఒకసారి ఆలోచించాలి. ఎప్పుడైనా కానీ అభివృద్ధి అంటున్నావు, అభివృద్ధి ఎక్కడ చేసావు చెప్పు. ప్రజలను నాశనం చేసి ప్రజల రక్తం పీల్చి నువ్వు మాత్రం బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యావు. దాదాపు 4,000 కోట్ల రూపాయల ప్రజల సొమ్ము దోచి అభివృద్ధి అయ్యావు. అర్థమైందా? 4,000 కోట్లు దోచాడు, ప్రజల రక్తం పీల్చాడు. గుడ్ మార్నింగ్ పోవడం, ఎక్కడ ఖాళీ సైడ్ దానికి అనుచరులతో బండలు కుడిపించడం, సెటిల్మెంట్ 50-50. నీకు అర్థం నాకు అర్థం. ఏందా ఇది? వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళ పురాతన వాళ్ళ తాతలు ముత్తాతలు కాబట్టి సంపాదించుకుని ఆస్తుంది. నీకేం సంబంధం వాళ్ళ ఆస్తి పిక్కుడికి? నీకేం సంబంధం చెప్పండి? నీకేం సంబంధం చెప్పండి? మరీ దరిద్రంగా కబ్జా చేయడం, దౌర్జన్యం చేయడం. ఆ భూమి 1 కోటి రూపాయలు అనుకుంటే, ఎకరా 1 కోటి రూపాయలు అనుకుంటే 5 లక్షలు 10 లక్షలు కొనుక్కోవడం, దాన్ని ఇమీడియట్గా రిజిస్టర్ చేసుకోవడం, బలవంతంగా తీసుకొచ్చి మళ్ళీ దాన్ని ఇంకోటి 1 కోటి రూపాయలకి అమ్మడం. ఇవన్నీ కూడా చెప్పాను కదా, ఒక సిట్ వేసి ఒక డిఎస్పి ఒక సిట్టింగ్ జడ్జితో ప్రతిదీ కూడా ఎంక్వైరీ చేసి ప్రతి ఒక్కటి కూడా ఏవైతే దౌర్జన్యంగా లాక్కున్నారో అవన్నీ కూడా ఈ చోటా రౌడీలు, బిగ్ రౌడీలు అందరితో కూడా వెనక్కిప్పించే బాధ్యత తప్పకుండా తీసుకుంటాం. ధర్మవరం ప్రజలు ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు. 100% అందరి తరఫున నేను ఉంటాను. ఎవరు ఏ చిన్న ఇబ్బంది ఉన్నా కూడా దాన్ని నేను ఉంటాను. ఎవ్వరు 1 రూపాయి 1 పైసా ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరూ కూడా ప్రశాంతంగా ఉండే విధంగా చేస్తాం. నేనున్నప్పుడు ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నా ఏమో ఇల్లు కట్టి అడుగునోండి కాదు, ఎంత పెద్ద కారు తెచ్చినా ఎప్పుడు అడిగినోండి కాదు. ఈరోజు 1 కోటి రూపాయల పైన ఇల్లు కడితే వీడు ఇల్లు కట్టే నాకు కప్పం కట్టలేదనే పరిస్థితి. 50 లక్షల పైన 20 లక్షల పైన కారు తెస్తే వీడు కారు తెచ్చినా కూడా అంత డబ్బులు నాకు కట్టాను. ఏ విధంగా ఉందా ఇది? పాలెగాల రాజ్యమా, రౌడీ రాజ్యమా? నీకు చీము రక్తము ఎదురెడ్డి, నీకు చీము రక్తం ఉంటే, నీతి నిజాయితీ ఉంటే తప్పకుండా ప్రజలతో దోచిన సొమ్మంతా మర్యాదగా వెనక్కిచ్చి క్షమాపణ చెప్పు. లేకపోతే ఇప్పుడు నువ్వు పల్లెలకు పోతున్నావు, ఎక్కడ ఏ కార్యకర్త రాలేదు. 2019 ఎన్నికల్లో ప్రతి కార్యకర్త, మీ కార్యకర్త 10,000 నుంచి 50 లక్షల వరకు ఖర్చు పెట్టిన కార్యకర్త చాలా వేలలో ఉన్నారు. వాళ్ళ కనీసం రూపాయి కూడా చూపించలేను. కేవలం ఒక 10 మంది నీ చుట్టుకారం ఉన్న 100 మగదులు పలికేవాళ్ళు తప్ప మిగతా మీ కార్యకర్తలంతా కూడా పూర్తి నాశనం అయిపోయినారు. వాళ్ళంతా కూడా ఈరోజు కోరుకుంటున్నారు, అన్న మీరు వస్తే ఇమీడియట్గా మీకు అందరికీ కూడా మేము ఓట్లు వేసే పరిస్థితి అని చెప్పి. మీ వైసీపీ పార్టీ వాళ్ళే 80% ఆల్మోస్ట్ నా టచ్లోకి వచ్చారు. 80% కౌన్సిలర్లు కావచ్చు, సర్పంచ్లు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, ఎంపీపీలు కూడా కొంతమంది టచ్లోకి వచ్చారు. వాళ్ళంతా కూడా మా పార్టీలోకి వచ్చే పరిస్థితి. కానీ దాంట్లో నీతి నిజాయితీ ఉండే వాళ్ళే మేము తీసుకుంటాం. కబ్జాదారులు, రౌడీ, గూండాగాళ్ళని ఉండి తీసుకునే ప్రసక్తి లేదు. అటువంటి వాళ్ళు తప్పకుండా శిక్షించే విధంగా ప్రయత్నం 100% చేస్తాం. ప్రయత్నం కాదు, అర్థమైందా? ఎవడని చెప్పినా కేతిరెడ్డి ఖబర్దార్, నీ ఆటలు సాగవు. నువ్వు ఏ విధంగా అయితే సూట్ కేసుతో ఆ రోజు ధర్మవరానికి వచ్చావో, ఏవైతే ప్రజల సొమ్ము దోచుకున్నావో ఆ సొమ్ము అంతా కూడా తప్పకుండా మళ్ళా ప్రజలకే ఇప్పించి నీ సూట్ కేసుతో నేను వెనక్కి పంపించే విధంగా చేస్తాం.